హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, శృతికి గతం గుర్తుకు వచ్చి యష్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి యష్ని హక్ చేసుకుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 52. శృతి అలా వచ్చి హక్ చేసుకోవడం చూసి యష్ ఆశ్చర్యపోతూ, ఏమైంది శృతి అని అడుగుతాడు. శృతి ఏమీ మాట్లాడలేక యష్ని హత్తుకొని ఏడుస్తుంటుంది. శృతికి గతం గుర్తుకు వచ్చింది యశోధర్ అంటూ డాక్టర్ చక్రధర్ దగ్గరికి వస్తాడు. అది విని యష్ ఆనందంతో షాక్ అవుతూ, మీరు చెప్పేది నిజమా డాక్టర్? తనకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతాడు, తనని ఇంకా హక్కున చేర్చుకుంటూ. అవును, శృతి చేస్తున్న సినిమా షూటింగ్ ఓ బిల్డింగ్ మీద జరుగుతుండగా అనుకోకుండా ఆ బిల్డింగ్ మీద నుంచి కింద పడి తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు క్రితమే తను స్పృహలో నుంచి వచ్చి యష్ అంటూ కలవరిస్తుంది. తనకి గతం తిరిగి వచ్చిందని అప్పుడు అర్థమై మీకు ఫోన్ చేశాను అని అంటాడు చక్రధర్. తనని పట్టుకొని ఏడుస్తున్న శృతిని ఎదురుగా నిలబెట్టుకొని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఈ క్షణాల కోసమే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను శృతి. ఆ దేవుడు కరుణించి నీ గతాన్ని గుర్తుకొచ్చేలా చేశాడు. థ్యాంక్ గాడ్ అంటాడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ. అసలు నేను సినిమా హీరోయిన్ కావడం ఏంటి యష్? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు జరిగిన యాక్సిడెంట్లో గతం మర్చిపోయానని ఈ డాక్టర్ గారు చెప్తున్నారు అని అంటుంది శృతి. అవును, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇలా రా, కూర్చో అంటూ తనని బెడ్ మీద కూర్చోబెడతాడు. హాస్పిటల్‌లో ఎంతసేపు ఉండాలి డాక్టర్ అని అడుగుతాడు యశోధర్. గాయం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు కాబట్టి ఓ గంట ఉండి వెళ్ళిపోవచ్చు యశోధర్ అని అంటాడు డాక్టర్. ఇక్కడ దీక్ష వాళ్ళు సినిమా చూసి బయటికొచ్చేసరికి సినిమా సూపర్ అంటూ టాక్ వినిపించడం చూసి అందరూ సంతోషపడుతుంటారు. ఇక మా అన్నయ్యకి తిరుగులేదు అంటూ లల్లి సంతోషపడుతుంది. అవును లల్లి, బావకిక ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తాయి అంటూ సందీప్ కూడా సంతోషపడుతుంటాడు. అవును, ఇక నా కొడుకు పెద్ద హీరో అయిపోతాడు అంటూ పద్దు కూడా సంబరపడుతుంటుంది. దీక్ష కూడా సంతోషపడుతూనే యష్ సినిమా చూడకుండా వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకొని, పాపం శృతికి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళను తీసుకువెళ్ళడానికి కారు వచ్చి ఆగుతుంది. నేను లల్లిని తీసుకొని బండి మీద వెళ్తాను. మీరు కారులో వెళ్ళండి మావయ్య గారు అని అంటాడు సందీప్. సరే సందీప్, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ప్రతాప్ గారు, పద్దు, దీక్ష కారులో కూర్చుంటారు. ఈ ముగ్గురు ఇంటికి వెళ్ళేసరికి టీవీలో న్యూస్ వస్తూ, సినీ నటి ధృవకి షూటింగ్లో యాక్సిడెంట్ వల్ల కోల్పోయిన తన గతాన్ని గుర్తు తెచ్చుకుందని డాక్టర్లు చెప్తున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. స్నేహితురాలు గురించి అలా వినగానే దీక్ష సంతోషపడుతుంటుంది. కానీ ప్రతాప్ గారు, పద్దు ఆ న్యూస్ విని కంగారు పడుతుంటారు. శృతికి గతం గుర్తొచ్చిందా? అంటే ఇప్పుడు అందరినీ గుర్తుపడుతుందన్నమాట. నేను వెళ్ళి శృతిని చూసొస్తాను మావయ్య గారు అంటూ దీక్ష బయటికి వెళ్తుంటే, అమ్మ దీక్ష, నువ్వెందుకు అని ప్రతాప్ గారు అంటున్నా కూడా, వెంటనే వచ్చేస్తాను మావయ్య గారు అంటూ వెళ్తుంది. ఆ న్యూస్ చూస్తున్న ప్రతాప్ గారి గుండెల్లో భయం పట్టుకుంటూ, ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు. పద్దు కూడా ఏమీ అర్థం కాని ఆశ్చర్యంలో ఉండిపోతుంది. దీక్ష శృతి ఇంటి గుమ్మం దాటుకొని లోపలికి వెళ్ళబోతుండగా అక్కడి దృశ్యాన్ని చూసి అడుగులు ముందుకు వేయలేక అక్కడే ఆగి పక్కకు తప్పుకుంటుంది. యష్ ఏడుస్తున్న శృతిని హక్ చేసుకొని, ప్లీజ్ శృతి, ఇప్పుడైనా నీ గతం గుర్తుకొచ్చినందుకు సంతోషపడు, ఏడవద్దు అంటూ తనని ఓదారుస్తుంటాడు. ఇన్నేళ్లలో మన జీవితాల్లో జరిగింది తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది యష్. నేను ఆ అమెరికా వెళ్ళకపోయినా బాగుండేదేమో అంటూ శృతి ఏడుస్తుంటుంది. ఇప్పుడు ఏమైందని నువ్వు అంతగా కుమిలిపోతున్నావో చెప్పు అంటూ తన తల నిమురుతూ ఓదారుస్తుంటాడు యష్. నీకు భారీగా నేను ఉండాల్సిన స్థానంలో దీక్ష ఉంది కదా యష్, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంటుంది. అది విని దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ చాటుగా నిలబడి ఉంటుంది. ఎవరు అసలు ఆ దీక్ష? తనకు మనకు సంబంధం ఏంటి అని అడుగుతాడు యష్ కోపం తెచ్చుకుంటూ. ఆ మాటలకు దీక్ష షాక్ అవుతుంటే శృతి ఆశ్చర్యపోతుంటుంది. ఆ దీక్ష మన జీవితాల్లోకి మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోతుంది అని అంటాడు యష్ అదే కోపంతో. అంటే ఏంటి యష్ నువ్వు అనేది అని అడుగుతుంది శృతి ఇంకా ఆశ్చర్యపోతూ.
దీక్షకు విడాకులు ఇచ్చి పంపిస్తే నీ స్థానం నీకే ఉంటుంది శృతి అని అంటాడు. యష్ నుంచి ఆ మాటలు రాగానే ఇక్కడ దీక్ష గుండె ముక్కలవుతుంటుంది. వద్దు యష్, అలా చేయడం అన్యాయం అని అంటుంది. మనకి మన సంతోషం ముఖ్యం శృతి. ఒకరు అన్యాయం అయిపోతున్నారని మనం ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి మన జీవితాలు అన్యాయం అయిపోతాయి. సో మనం బాగుండాలి అంటే ఆ దీక్షని మన జీవితాల నుంచి దూరంగా పంపించాలి అని అంటాడు యష్. అది కాదు యష్, 2 సంవత్సరాలుగా తనతో నీ బంధం ముడిపడి ఉంది. ఇప్పుడు ఆ బంధాన్ని వదులుకోవడం అంటే అని మాట్లాడుతుండగా, అసలు ఆ బంధానికి నేను ఎప్పుడు విలువ ఇచ్చానని ఇలా మాట్లాడుతున్నావు? నేను తన మెడలో తాళి కట్టేటప్పుడు కూడా నిన్ను ఊహించుకొని కట్టాను. ఈ క్షణం వరకు కూడా తనని ఓ మామూలు స్నేహితురాలిగా చూస్తూ వచ్చాను కానీ భార్యగా ఎప్పుడూ చూడలేదు. అలాంటప్పుడు తను నా జీవితంలో ఎందుకు? అందుకే తనకి విడాకులు ఇస్తాను అని అంటాడు. మరి దీనికి దీక్ష ఒప్పుకుంటుందా అని అడుగుతుంది శృతి. ఒప్పుకోక ఏం చేస్తుంది? బలవంతంగా నా జీవితంలో అలా ఎన్నాలని ఉంటుంది? అసలు తనని ఎప్పుడో పంపించాల్సింది. కానీ మా నాన్నగారిని చూసి తన్ని ఇంట్లో భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నీకు గతం గుర్తొచ్చింది కాబట్టి ఇక ఎవరు చెప్పినా, చివరికి మా నాన్నగారు చెప్పినా నేను వినను శృతి అని అంటాడు. అప్పటికే గుండె బరువెక్కిన దీక్షకి ఇక యష్ మాటలు వినలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంది. ఇంటికి చేరిన దీక్ష రూమ్లోకి వచ్చి కబోర్డ్స్ నుంచి కొన్ని పేపర్స్ తీస్తుంది. అవి పెళ్ళైన కొత్తలో యష్ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి తనకి ఇచ్చిన పేపర్స్. వాటిని కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ యష్ తన మెడలో మంగళసూత్రాలు కట్టిన క్షణాల్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటుంది. యష్ శృతితో మాట్లాడిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ కష్టంగానే ఆ డివోర్స్ పేపర్స్ మీద సైన్ పెడుతుంది. ఫోన్ తీసుకొని తనకు తెలిసిన లాయర్కి కాల్ చేసి, లాయర్ అంకుల్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. కోర్టులో ఉన్నానమ్మా అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. నేను కాసేపట్లో మిమ్మల్ని కలవటానికి వస్తాను అంకుల్, మీరు అక్కడే ఉండండి అని చెప్తుంది. సరేనమ్మా అంటూ అవతల నుంచి ఫోన్ కట్ అవుతుంది. తర్వాత మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు పట్టుకొని శృతిని తలుచుకుంటూ ఆ మంగళసూత్రాలు కట్టానని యష్ చెప్పడం గుర్తు తెచ్చుకొని వాటిని కూడా కష్టంగా తీసి అక్కడ పెడుతుంది. కొంతసేపటికి తన బట్టలు సర్దుకొని ఒక చేతిలో లగేజ్, మరో చేతిలో డివోర్స్ పేపర్స్ పట్టుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ప్రతాప్ గారు పద్దు లగేజ్తో బయటకు వచ్చిన తనని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎక్కడికి బయలుదేరావమ్మా అని అడుగుతాడు ప్రతాప్ గారు. ఈ రోజు నుంచి ఈ ఇంటితో నాకు సంబంధాలు తెగిపోయాయి మావయ్య గారు అంటూ డివోర్స్ పేపర్స్ని ప్రతాప్ గారికి ఇస్తుంది. ప్రతాప్ గారు ఆ పేపర్స్ని చూసి షాక్ అవుతూ, తొందరపడుతున్నావు దీక్ష అని అంటాడు. లేదు మావయ్య గారు, ఇప్పటికే ఆలస్యం అయిందని ఇంతకు ముందే తెలిసింది అంటూ అక్కడ శృతికి యష్కి జరిగిన సంభాషణల్ని చెప్తుంది. అది విని ప్రతాప్ గారు పద్దు ఆశ్చర్యపోతుంటారు. నేను ఒక్కసారి వాడితో మాట్లాడతానమ్మా, దయచేసి నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో తల్లి అని బతిమలాడతాడు ప్రతాప్ గారు. బలవంతంగా కాపురాలు చేయించలేరని ఈ 2 సంవత్సరాలు మీకు ఇంకా తెలియలేదా మావయ్య గారు అని అడుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ప్రతాప్ గారి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. ప్రతాప్ గారి చేతుల నుంచి ఆ పేపర్స్ తీసుకొని ఇద్దరికి చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోతుంది. కొన్ని నిమిషాలకి కోర్టులో లాయర్ని కలిసి ఆ పేపర్స్ని లాయర్కి ఇచ్చి, యష్ సినీ హీరోగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాడు కాబట్టి యష్కి పెళ్ళై డివోర్స్ తీసుకున్న విషయం బయటకు వస్తే అది యష్ కెరీర్కి ప్రాబ్లం అవుతుంది అంకుల్. అందుకే మీరు నాకు తెలిసిన వారు కాబట్టి ఈ డివోర్స్ని సీక్రెట్గా వచ్చేలా చేస్తారని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని అంటుంది. ఖచ్చితంగా ఈ డివోర్స్ తీసుకోవాలమ్మా అని అడుగుతాడు లాయర్. తీసుకోవాలి కాబట్టే ఇక్కడి వరకు వచ్చాను అంకుల్. ఈ డివోర్స్ కూడా త్వరగా వచ్చేలా చేయండి అని అంటుంది. సరేనమ్మా, ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేస్తాను. నువ్వు అన్నట్టే ఈ విషయాన్ని బయటకు రాకుండా చూసుకుంటానులే అని అంటాడు. థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంది. అల్- అలా ఆ ఇద్దరికి డివోర్స్ అయిపోతాయి. ఇక ప్రజెంట్లోకి వచ్చేసాము. ఓ పెద్ద ఖరీదైన బంగ్లాలో పద్దు పెద్ద జరీ అంచు శారీ ధరించి చీరకు తగ్గట్టుగా హైలైట్గా కనిపించే నగలు పెట్టుకొని మొహానికి మేకప్, పెదవులకి లిప్స్టిక్ అద్దుకొని ముడితో అలంకరించుకున్న హెయిర్ స్టైల్ని అద్దంలో చూసుకొని సరి చేసుకుంటూ కాఫీ అని ఆర్డర్ వేస్తున్నట్టుగా అరుస్తుంది. తెస్తున్నాను మేడం అంటూ ఒక చెఫ్ కాఫీ తీసుకొని అక్కడికి వస్తాడు.
చేతి నిండా ఉన్న బంగారపు గాజులు సరిచేసుకుంటూ ఓ స్టైల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెఫ్ చేతిలో నుంచి సాసర్తో ఉన్న కాఫీ కప్ అందుకొని, సినిమా వాళ్ళు వాడే కాఫీ పొడే కదా వాడింది. కాలనీ వాళ్ళు వాడే చీఫ్ కాఫీ పొడి వాడలేదు కదా అని అడుగుతుంది బిల్డప్గా చూస్తూ. అలాంటి చీఫ్ కాఫీ పొడి ఏమీ వాడలేదు మేడం. మీకోసం సినిమా వాళ్ళు వాడే అస్సాం నుంచి స్పెషల్‌గా తెప్పించిన కాఫీ పొడి మాత్రమే వాడాను అని అంటాడు చెఫ్. గుడ్. నాసిరకం మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే సరుకుల్ని ఎప్పుడూ తీసుకురాకు. మాది ఇప్పుడంతా హై లెవెల్ అని అంటుంది పొగరుతో కూడిన స్టైల్‌తో. అస్సలు తీసుకురాను మేడం అని అంటాడు చెఫ్. బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని వెరైటీస్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఓ 3 వెరైటీస్ చేయనా మేడం అని అడుగుతాడు. మేమిప్పుడు సినిమా వాళ్ళమి. మాది ఇప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీ. కాస్త అప్పర్ ఫ్యామిలీసే 3 వెరైటీస్ చేసుకుంటారు. అలాంటిది మనం 3 వెరైటీస్ చేసుకోవడం ఏంటి? ఓ 10 వెరైటీస్ చేసి పెట్టు. తిన్నా తినకపోయినా డైనింగ్ టేబుల్ మీద వెరైటీస్ గ్రాండ్‌గా కనిపించాలి అని ఆర్డర్ వేస్తుంది. సరే మేడం మీరన్నట్టుగానే 10 వెరైటీస్ చేసి పెడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత పద్దు ఓ స్టైల్‌లో కాఫీ సిప్ చేసి మరుక్షణమే మొహం చిట్లించుకుంటూ, ఏంటి కాఫీ ఇంత దరిద్రంగా ఉంది. కాలనీలో ఉన్నప్పుడు నేను కాఫీ కలిపితే 4 ఇళ్లకు గుమగుమ వాసన వచ్చేది అనేవాళ్ళు. కాఫీ కూడా చాలా రుచిగా ఉండేది. కానీ ఈ స్పెషల్ కాఫీ ఏంటి ఇలా రుచి పచి లేకుండా ఉంది. అయినా సినిమా వాళ్ళందరూ ఈ కాఫీ తాగుతారు కాబట్టి నేను కూడా ఈ కాఫీనే తాగాలి అంటూ బిల్డప్ కోసం బలవంతంగా కాఫీ తాగుతుంటుంది. ఎప్పుడూ లాల్చీ పైజామాతో సింపుల్‌గా కనిపించే ప్రతాప్ గారు ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ న్యూస్ పేపర్ తీసుకొని ఆ రూమ్‌లోకి వస్తుంటాడు. భర్తని చూడగానే పద్దు కాస్త కోపంగా మూతి తిప్పుకొని, మనం సినిమా వాళ్ళం కాబట్టి గ్రాండ్‌గా కనిపించాలని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఇంకా ఎందుకు కాలనీలో ఉన్నట్టుగా ఆ లాల్చీ పైజామా వేసుకొని కనిపిస్తున్నారు? దర్జాగా సూటు, బూటు వేసుకొని కనిపించవచ్చు కదా అని అంటుంది. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు పద్దు. ఆ సామెత నీకు బాగా వర్తిస్తుంది అంటూ పద్దుకి ఎదురుగా వచ్చి కూర్చొని పేపర్ తిరిగేస్తుంటాడు. మీరు ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సూపర్ స్టార్ హీరోకి తల్లిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నాతో మర్యాదగా మాట్లాడండి అని అంటుంది. ప్రతాప్ గారు నవ్వి, నాకు భార్యవి అయ్యాకే వాడికి తల్లివి అయ్యావని నువ్వు కూడా గుర్తుపెట్టుకో అని అంటాడు. మీతో వాదించే ఓపిక నాకు లేదు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటూ దెప్పి పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రతాప్ గారు బాధగా నవ్వుకొని ఊరుకుంటాడు. ఇక సినీ హీరో యష్ పైనున్న జిమ్ రూమ్‌లో సింపుల్ టీ షర్ట్, షార్ట్ ధరించి చెమటలు పట్టేటట్టుగా జిమ్ చేస్తుంటాడు. ఆ చెమటలతో కూడా యష్ మొహం స్మూత్ స్కిన్ టోన్‌తో మెరిసిపోతూ, కండలు తిరిగిన బాడీతో అప్పటికంటే ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటాడు. అలా కొద్దిసేపు జిమ్‌లో వర్కౌట్ చేసి, రూమ్‌లోకొచ్చి స్నానం చేసి, షూటింగ్‌కి వెళ్ళటానికి రెడీ అవుతుంటాడు. కింద పద్దు సోఫాలో ఓ స్టైల్‌లో కూర్చొని యష్ నటించిన సినిమాలు చూస్తుండగా, గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ శృతి యష్‌తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్ళటానికి వస్తుంది. గుడ్ మార్నింగ్ ధ్రువ అంటూ నవ్వుతూ, రా కూర్చో అంటూ తన పక్కన సీట్ చూపిస్తుంది పద్దు. ఏంటి ఆంటీ నన్ను శృతి అని పిలవకుండా ధ్రువ అని పిలుస్తున్నారు అని అంటూ శృతి వచ్చి పద్దు పక్కన కూర్చుంటుంది. నువ్వు హీరోయిన్ ధ్రువగా మా ఇంటికి కోడలుగా రాబోతున్నావు. అందుకే నిన్ను గ్రాండ్‌గా ధ్రువ అనే పిలుస్తాను. శృతి అనే ఆ మిడిల్ క్లాస్ పేరుతో అస్సలు పిలవను అని అంటుంది. సరే ఆంటీ మీ ఇష్టం. ఎలా అయినా పిలవండి. ఇంతకీ యష్ షూటింగ్‌కి రెడీ అవుతున్నాడా అని అడుగుతుంది. పైన రెడీ అవుతున్నాడు. వెళ్ళి చూడు అని అంటుంది పద్దు నవ్వుతూ. ఓకే ఆంటీ అంటూ శృతి నవ్వుతూ పైకి వెళ్తుంది. యష్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుండగా శృతి వెనుక నుంచి వెళ్ళి యష్ని గట్టిగా హక్ చేసుకొని యష్ని మిర్రర్లో నుంచి చూస్తూ గుడ్ మార్నింగ్ యష్ అని అంటుంది. శృతి టచ్ తగలగానే యష్ నవ్వుతూ నన్ను ఇలాగే హక్ చేసుకున్నావనుకో షూటింగ్ వదిలేసి నీతో గడపాలనిపిస్తుంది. దాంతో మన షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటూ తనని ముందుకు తెచ్చుకుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాము.